హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్. లాస్ట్ క్లాస్లో మనం ఈ కోడింగ్ డీకోడింగ్ చాప్టర్లో అన్ని టైప్స్ మోడల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవడం అనేది జరిగింది. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. అలాగే ఇప్పుడు మనం ఈ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే 2022 తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన బిట్ అనేది చూద్దాం. ఒకసారి ఈ బిట్ అనేది చూసినట్లయితే ఆల్రెడీ మనం ఈ కోడింగ్ డీకోడింగ్లోనే టైప్ 3లో ఈ బిట్ గురించి ఇలాంటి మోడల్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు చూద్దాం ఈ క్వశ్చన్ అనేది. ఒక కోడ్ భాషలో అని చెప్పేసి ఇక్కడ 4 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, పిట్ నా సా అంటే యు ఆర్ వెల్కమ్. సెకండ్ పాయింట్, నా హో పా లా అంటే దే ఆర్ వెరీ గుడ్. అలాగే థర్డ్ పాయింట్, కా డా లా అంటే హూ ఈజ్ గుడ్. ఆడ్ హో పిట్ లా అంటే దే ఆర్ వెల్కమ్ పీపుల్. ఈ క్రింది వాటిలో పీపుల్కి ఆ కోడ్ భాషలో సరైన పదం ఏది అని ఆప్షన్స్ అడగడం జరిగింది. ఇక్కడ మన ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఆప్షన్ లా, సెకండ్ పిట్, థర్డ్ ఆడ్, ఫోర్త్ హో. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆల్రెడీ ఇది డిస్కస్ చేసాం. రిపీట్గా ఏ వర్డ్ అయితే రిపీట్ అవుతుందో అట్లాంటివన్నీ క్యాన్సిల్ చేయాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ పిట్ అనేది ఎక్కడైనా రిపీట్ అవుతుందో చూద్దాం. ఇంకో ఇక్కడ ఒకసారి పిట్ ఉంది, ఇంకోండి ఇక్కడ పిట్ ఉంది, సో క్యాన్సిల్ చేస్తాం. అలాగే ఈ ఎన్ఏ ఎక్కడుందో చూడండి, ఎక్కడ ఒకసారి ఉంది ఎన్ఏ 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 క్యాన్సిల్. ఇంకా ఎన్ఏ ఎక్కడ ఉందా? ఎన్ఏ అని లేదు. సో అలాగే ఎస్ఏ ఎస్ఏ ఎక్కడ ఉందని చూద్దాం, ఎస్ఏ కూడా లేదు. సో ఇక్కడ హెచ్ఓ ఉంది చూడండి, ఈ హెచ్ఓ ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. అలాగే ఇంకో ఈ ఎల్ఏ ఉంది, ఎల్ఏ ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఎల్ఏ ఇక్కడ కూడా ఒకసారి ఉంది. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతుంది చూడండి, ఎస్ఏ ఇంకోసారి లేదు, పిఏ కూడా లేదు, క్యాన్సిల్ అవ్వట్లేదు. అసలు మన క్వశ్చన్లో ఏం అడిగాడు? పీపుల్, పీపుల్కి ఆ కోడ్ భాషలో సరైన పదం ఏంటి అని క్వశ్చన్ అడగడం జరిగింది. మనం పీపుల్కి ఇంకా రిమైనింగ్ ఏం మిగిలి అన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, ఓడి అనేది మిగిలింది. సో అవర్ ఆన్సర్ ఈస్ ఓడి, ఆడ్. చూసారుగా, కాన్సెప్ట్ అనేది అర్థమైతే జస్ట్ 30 సెకండ్స్లోనే ఈ బిట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద కార్నర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ అనేది చూద్దాం. ఈ ప్రీవియస్ క్వశ్చన్ చూసినట్లయితే 2022 తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడిగిన క్వశ్చన్. ఆల్ఫాబెట్స్లోని ZYX CBA క్రమానికి 1 2 3 24 25 26 వలె విలువలు ఇస్తే యానిమల్ సైన్స్ పదంలో అక్షరాల మొత్తం ఎంత అగును అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఇప్పుడు మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఆప్షన్ 1 208, ఆప్షన్ 2 108, ఆప్షన్ 3 143, ఆప్షన్ 4 243. ఇక్కడ మనం క్వశ్చన్ అనేది బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ABCD ఈ ఏవైతే ఉన్నాయో ఆల్ఫాబెటిక్ రివర్స్లో రాయడం అనేది జరిగింది. లైక్ ZYX అలా రివర్స్ ఆర్డర్లో రాయడం అనేది జరిగింది. అలా రివర్స్ ఆర్డర్లో రాసినట్లయితే ఇక్కడ మనం నెంబర్ సిరీస్ చూసినట్లయితే 1 2 3 24 25 26 ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్లయితే అప్పుడు Z యొక్క కోడ్ 1 అవుతుంది, Y యొక్క కోడ్ 2 అవుతుంది, X యొక్క కోడ్ 3 అవుతుంది. అలాగే మనం చూసినట్లయితే A యొక్క కోడ్ 26, B యొక్క కోడ్ 25, C యొక్క కోడ్ 24. అలా కోడ్ అవడం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ యానిమల్ సైన్స్కి కోడ్ అనేది ఒకసారి చూద్దాం.
ఫస్ట్ ఈ యానిమల్కి కోడ్ ఏంటనేది మనం చెక్ చేద్దాం. ఏ అంటే నేను మీకు చెప్పాను కదా రివర్స్ అంటే 26 ప్లస్ అలాగే ఎన్ అంటే రివర్స్ 13 అలాగే ఐ అంటే 18 అలాగే ఎం అంటే 14 ఏ అంటే 26 అలాగే ఎల్ అంటే 15. ఒకసారి మనం యాడ్ చేసి చూద్దాం. 5 5 3 9 6 6 3 9 9 8 17 17 4 21 21 6 27 27 5 32 అలాగే 2 1 3 3 4 5 6 7 8 9 10 11 112 వచ్చింది. అలాగే మనం ఈ సైన్స్ కూడా కోడ్ చూద్దాం. ఎస్ అంటే 808 అలాగే ఏందో సి అంటే 24 అలాగే ఐ అంటే 18 ఈ అంటే 22 ఎన్ 13 సి అంటే 24 ఈ అంటే 22. ఇప్పుడు మనం చూసినట్లయితే ఒకసారి యాడ్ చేద్దాం. ఇవి కూడా 2 4 6 6 3 9 9 10 11 11 8 19 19 4 23 23 8 23 8 31 అలాగే 2 4 5 6 7 8 9 10 10 13 13. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ 112ని 131ని యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఇక్కడ యాడ్ చేద్దాం. 112 ప్లస్ 131 3 4 2. సో అవర్ ఆన్సర్ ఈజ్ 243. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నేను ఇలా కోడ్ ఎందుకు వేసానంటే మీకు పూర్తిగా అర్థం అవ్వడం కోసం అలా కోడ్ మొత్తం రాసుకుని ఎడిషన్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం ఇంకొక ప్రీవియస్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఈ క్వశ్చన్ కూడా మనం చూసినట్లయితే 2022 తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం అనేది జరిగింది. ఒక కోడ్ భాషలో R = 6 X = 8 మరియు ఫిజిక్స్ = 33 అయితే సైకాలజీ అనేది దేనికి సమానం అని క్వశ్చన్ అడగడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మన అందరికీ కూడా R = 6 ఎలా వచ్చిందో తెలియాలి. అసలు R అంటే కోడ్ ఎంత మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి. R అంటే కోడ్ 18. R = 18. అలాగే అసలు X = 8 ఎలా వచ్చింది? X అంటే ఎంత? X అంటే 24. ఇప్పుడు మనం చూసినట్లయితే 18ని బై 3 చేద్దాం. బై 3 చేసినట్లయితే 6 వస్తుంది. 6 3 18. అలాగే R = 6. ఈ 6 అనేది ఇక్కడ వచ్చింది చూడండి. ఇదే ట్రిక్ అప్లై అవుతుందేమో ఒకసారి చూద్దాం. X = 24 కదా. ఈ 24ని బై 3 చేసినట్లయితే 3 8 24. సో 8 వచ్చింది. అలాగే సో X = 8. అలాగే మనం ఫిజిక్స్ = 33 ఎలా వచ్చిందో ఒకసారి మనం చూద్దాం. వీటికి కూడా ఒకసారి కోడ్ చూసినట్లయితే P అంటే 16. అలాగే H 8.
అలాగే వై 25, ఎస్ 19, ఐ 9, సి 3, అలాగే ఎస్ అంటే ఎంత 19. ఇవన్నీ కూడా మనం యాడ్ చేసినట్లయితే మన ఆన్సర్ అనేది చూద్దాం. 8, 6, 14, 14, 5, 19, 19, 9, 28, 28, 9, 37, 37, 3, 40, 49, 49. 4 ఇక్కడ వేసి 9 ఇక్కడ వేసుకుందాం. అలాగే మనం చూసినట్లయితే 4, 5, 6, 7, 8, 9, 99. మనకి ఫిజిక్స్కి కోడ్ ఎంత వచ్చిందంటే 99 వచ్చింది. మనం దీన్ని కూడా బై 3 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఈ 3 దీంట్లో 3 సార్లు పోతుంది, అలాగే 3 దీంట్లో కూడా 3 సార్లు పోతుంది, 33. సో ఇక్కడ 33 వచ్చింది చూడండి. ఇదే విధంగా మనం సైకాలజీ కూడా కోడ్ చేసినట్లయితే మన ఆన్సర్ అనేది ఈజీగా వస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి కోడ్ చూద్దాం. ఈ సైకాలజీకి పి అంటే 16 ప్లస్ అలాగే ఎస్ అంటే 19 ప్లస్ అలాగే వై అంటే 25 ప్లస్ అలాగే సి అంటే 3 ప్లస్ హెచ్ అంటే 8 ప్లస్ ఓ అంటే 15 ప్లస్ ఎల్ అంటే 12 ప్లస్ అలాగే మళ్ళీ ఓ అంటే 15 ప్లస్ జి అంటే 7 ప్లస్ వై అంటే 25. ఇవన్నీ మనం యాడ్ చేసినట్లయితే బై 3 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా ఎక్కువ ఉన్నప్పుడు సింప్లిఫికేషన్ ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఈ 25 and 25ని యాడ్ చేసినట్లయితే 50, అలాగే ఈ 15 యాడ్ చేసినట్లయితే 30 ప్లస్ 7 37 ప్లస్ 3 40. అలాగే ఇంకేమున్నాయి, ఈ 16 ప్లస్ 8 క్యాన్సిల్ చేసేది 24. అలాగే ఈ 12 ఇంకా రిమైనింగ్ ఏమన్నాయి, ఇదన్నీ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయినాయి కదా. ఈ 12, 19 రెండే ఉన్నాయి. 19 ప్లస్ 2 21 ప్లస్ 10 31. ఇవన్నీ మనం యాడ్ చేసినట్లయితే మన చూసాం, ఒకసారి చూద్దాం. 4 ప్లస్ 1 5, అలాగే 5 4 9 9 10 11 12 13 14. సో 145 అనేది రావడం జరిగింది. నేను ఇలా ఎందుకు చేశానంటే, ఇలాంటి ఇచ్చినప్పుడు సింప్లిఫికేషన్ అనేది ఇలా చేసినట్లయితే, క్యాన్సిల్ చేసినట్లయితే చాలా ఈజీగా ఎడిషన్ చేయడం అనేది చాలా సింపుల్ అవుతుంది. ఈ 145ని బై 3 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆర్ని బై 3 చేస్తే 6 వచ్చింది, అలాగే ఎక్స్ని కూడా బై 3 చేసినట్లయితే 8 వచ్చింది, అలాగే ఫిజిక్స్ కూడా బై 3 చేసినట్లయితే 33 రావడం జరిగింది. అలాగే ఈ సైకాలజీ కోడ్ అనేది 145, అలాగే దీన్ని కూడా మనం బై 3 చేసినట్లయితే మన ఆన్సర్ అనేది వస్తుంది. చూడండి, ఈ 3 ఒకటిలో పోతుంది కదా, అందుకనే 14 చూద్దాం. 3 14 ఎన్నిసార్లు పోతుంది, 4 సార్లు పోతుంది. 4 3 12. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. ఈ 4 ఇక్కడ వేసుకుందాం, 2 ఉంటుంది. ఇంకెంత ఉంది, రిమైనింగ్ 5 ఉంది. 2లో 3 పోదు కదా, అందుకని 5 ఉంది. యాడ్ చేసినట్లయితే 25. ఈ 25లో 3 అనేది ఎన్నిసార్లు పోతుంది చూద్దాం ఒకసారి. 8 3 24, 8 సార్లు పోతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 24 పోతే 1 ఉంటుంది. 1లో 3 పోద్దా, పోదు. కాబట్టి ఏం చేస్తాం, ఒక పాయింట్ పెట్టి 0 దించుకుందాం. పాయింట్ పెట్టి 0 పెట్టుకుందాం. 10లో ఎన్నిసార్లు పోతుంది, 3 సార్లు పోతుంది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. మళ్ళీ 1లో 3 పోద్దా, పోదు. కాబట్టి మళ్ళీ అలాగే ఒకసారి పాయింట్ పెట్టాం కాబట్టి ఇంకొక 0 అనేది వేసుకుంటాం. మళ్ళీ 10లో 3 ఎన్నిసార్లు పోతుంది,
అంటే 3 సార్లు పోతుంది. సో అవర్ ఆన్సర్ ఈజ్ 48.33. ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నేను ఇలా పూర్తిగా మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే ఒక్కసారి జస్ట్ వినడం వల్ల మీకు పూర్తి అవగాహన అనేది వస్తుంది. అలాగే మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.